నమస్తే, వెల్కమ్ టు బిగ్ టాక్. నేను మురళి. ఏపీ రాజకీయాలు దెబ్బ అన్నట్లుగా నడుస్తున్నాయి. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమాలపై ఫోకస్ పెట్టిన కూటమి ప్రభుత్వం వాటిపై చర్యలకు సిద్ధమవుతోంది. టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో మాజీ ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ అరెస్టుకు రంగం సిద్ధమైంది. అలాగే ఇప్పటికే వంశీని అరెస్టు చేసినట్లు కథనాలు వెలువడుతున్నాయి. అటు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పైన భూ కబ్జా ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. ఇప్పటికే మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎం ధ్వంసం కేసులో అరెస్ట్ అయ్యారు. ఎమ్మెల్యే పులివర్తి నానిపై హత్యాయత్నం కేసులో తాజాగా చెవిరెడ్డి మోహిత్ రెడ్డిని అరెస్టు చేశారు. తాజాగా వల్లభనేని అరెస్టు చర్చనీయాంశంగా మారింది. మొత్తంగా ఏపీ రాజకీయాలు ఆట మొదలైంది అనే సినిమా టైటిల్ని గుర్తు తెస్తున్నాయి. ఇదే అంశాన్ని గురించి ఇవాల్టి బిగ్ టాక్లో చర్చిద్దాం. ఆంధ్రప్రదేశ్లో రివెంజ్ పాలిటిక్స్ నడుస్తున్నాయా అనేటువంటి ఒక చర్చ అయితే నడుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నేతల విషయంలో కావచ్చు, కేంద్ర కార్యాలయం మీద జరిగినటువంటి దాడి విషయం కావచ్చు, అలాగే గ్రామ స్థాయిలో ఉండేటువంటి టీడీపీ నేతల్ని కూడా బ్రతకనివ్వలేదు అనేటువంటి ఆరోపణలు కూడా టీడీపీ పర్టికులర్గా చేసినటువంటి పరిస్థితి ఉంది. జరిగినటువంటి దాడులు, ఘోరాలు, అలాగే ఎన్నో హత్యలు జరిగాయని ఎన్నికల సమయంలో కూడా టీడీపీ చెప్తూ వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు ఆ కోవలోకే ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి గ్రామస్థాయి నేతల సంగతి పక్కన పెడితే ప్రధానమైనటువంటి నేతలు వల్లభనేని వంశీ టీడీపీ కేంద్ర కార్యాలయానికి సంబంధించి దాడి కేసులో ఆయన్ని అరెస్టు చేశారు అనేటువంటి వార్త అయితే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి. అలాగే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సంబంధించి కూడా భూ కబ్జాలకు సంబంధించి వెలికి తీస్తున్నాం అనేటువంటి ఒక మాట, అలాగే చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి సంబంధించి కూడా పులివర్తి నానిపై దాడి కేసులో దీనికి సంబంధించి చర్యలకు ఉపక్రమిస్తున్నామని బెంగళూరులో అరెస్టు చేసి తర్వాత విచారణ నిమిత్తం ఇక్కడికి తీసుకొచ్చిన తర్వాత కూడా వారిని విడిచిపెట్టినటువంటి పరిస్థితి ఉంది. 41A కింద నోటీసులు అందించి కూడా ఇలా వరుసగా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల్ని టార్గెట్ చేశారు అని టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన 10-15 రోజుల నుంచి కూడా ఇమ్మీడియట్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. ఢిల్లీ స్థాయిలో కూడా జరుగుతున్నటువంటి ఘోరాలు, నేరాలకు సంబంధించి కూడా ధర్నా చేసినటువంటి పరిస్థితి ఉంది. దేశవ్యాప్తంగా కూడా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ప్రస్తుత పరిణామాలకు సంబంధించి ప్రస్ఫుటించే విధంగా వారు చేశారు మొత్తం మీదైతే. కానీ ఆట మొదలైందా, రివెంజ్ పాలిటిక్స్ ఈ రేంజ్లో ఉంటాయా అనేటువంటి ఒక చర్చ అయితే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో నడుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇదే అంశానికి సంబంధించి వాటి బిగ్ టాక్లో చర్చిద్దాం. దీనిపై మనతో మాట్లాడటానికి మోకా ఆనంద్ సాగర్ గారు, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, లైవ్లో సిద్ధంగా ఉన్నారు. అలాగే నారపరాజు నరసింహరావు గారు, పొలిటికల్ అనలిస్ట్, వారు కూడా లైవ్లో సిద్ధంగా ఉన్నారు. అలాగే మరి కాసేపట్లో జి శేఖర్ రెడ్డి గారు, వైసీపీ రాష్ట్ర సీనియర్ నాయకులు, వారు కూడా జాయిన్ అవుతారు. ముందుగా ఆనంద్ సాగర్ గారు నమస్తే. నమస్కారం. నమస్కారం అండి. ఆట మొదలైందా, లేకపోతే రివెంజ్ పాలిటిక్సా, లేకపోతే చెప్తున్నటువంటి మాట చట్టం తన పని తాను చేసుకుపోతుంది అనేటువంటి ఒక రొటీన్గా చెప్పేటువంటి మాటే చెప్తారా, లేకపోతే కర్మ ఫలితం అనుభవిస్తున్నారు అనేటువంటి కొన్ని సామాజిక మాధ్యమాలు కూడా రకరకాల కొటేషన్స్తో, రకరకాల వివరణలతో చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి. వల్లభనేని వంశీ అరెస్ట్ అయ్యారనేటువంటి ఒక వార్త కూడా అధికారికంగా ధృవీకరించకపోయినప్పటికీ కూడా దాదాపుగా అనుచరులు కూడా చెప్తున్నటువంటి మాట అదుపులోకి తీసుకున్నారు అనేటువంటి ఒక చర్చ అయితే నడుస్తుంది. ఎలా చూడాలి దీన్ని? ఇప్పుడు మీ వాయిస్ నాకు వినిపించలేదండి, నా వాయిస్ మీకు వినపడుతుందా? ప్లీజ్ చెప్పండి. మీకు ప్యానల్ ఉన్న పెద్దలకి అందరికీ హృదయపూర్వక నమస్కారం. గత ప్రభుత్వంలో జరిగినటువంటి అనేక అవకతవకల మీద, అన్ని శాఖల మీద సమీక్షలు జరుపుతూ రాష్ట్రంలో 5 ఏళ్లు ఎందుకు వ్యవస్థలని ఇంత చిన్న భిన్నం అయిపోయిన ఒక సమీక్ష ముఖ్యమంత్రి గారు చేపట్టారు. అదేవిధంగా ఎవరైతే గత ప్రభుత్వంలో వాళ్ళు కావాలని కొన్ని తప్పులు చేశారో, కొన్ని అరాచకాలకు పాల్పడ్డారు, కొన్ని నేరాలకు పాల్పడ్డారు, అందులో ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ సెంట్రల్ కార్యాలయంపై దాడి, చంద్రబాబు నాయుడు గారి ఇంటిపైన సాక్షాత్తు ఒక మంత్రి కారుల్లో మారణాయుధాలు వేసుకుని వెళ్లి కాన్వాయ్గా వెళ్లి దాడి చేయడం, జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయాలపైన దాడి, మాజీ మంత్రులు, మాజీ శాసనసభ్యులు, మాజీ ఎంపీలపై దాడి, అక్రమ అరెస్టులు, అలాగే రాష్ట్ర జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభి గారిపై, ఆయన ఇంటిపై 2-3 సార్లు దాడులు, ఆయన కారుపై దాడులు, ఇటువంటి అనేక సంఘటనలకు, నేరాలకు, ఘోరాలకు, కక్ష సాధింపులకు, అరాచకాలకు కారణమైనటువంటి వ్యక్తుల్ని చట్టం ఎప్పటికీ వదిలిపెట్టదు.
వాళ్ళ ఆట సాగినంతకాలం సాగింది. ఇప్పుడు రివర్స్ లో ఆట మొదలైంది. వాళ్ళ తాట తీసే ఆట, వాళ్ళకి బుద్ధి చెప్పే ఒక ప్రక్రియ చట్టం ఖచ్చితంగా చేపడుతుంది. ఒక రోజు ఆలస్యం కావచ్చు. నీవు నేర్పిన విద్యే నీరజాక్షనే అన్నారు. వాళ్ళు తీసుకున్న గోతులో వాళ్లే పడతారు. ఇందులో తెలుగుదేశం పార్టీ ప్రమేయం ఏమీ లేదు. ఎవరైతే శాంతి భద్రతలకు విఘాతం కల్పించారో, ఎవరైతే ఆనాడు ప్రతిపక్షంలో ఉన్న నాయకుల్ని వేధించారో, ఆస్తుల్ని ధ్వంసం చేశారో, అక్రమ అరెస్టులు చేశారో, అక్రమంగా నిర్బంధించారో, అక్రమ కేసులు పెట్టారో, వాటన్నిటికీ జవాబు ఖచ్చితంగా ఈవేళ కాలం ఇస్తుంది. మేము ఎవరిని అక్రమంగా అరెస్ట్ చేయం, ఎవరిని పైన అభూత కల్పనతో కేసులు పెట్టం, అక్రమ కేసులు పెట్టం. గాలి పోగేసి కేసు పెట్టి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినట్టుగా మా ప్రభుత్వం చేయదు. పక్కా నేరాలు రుజువైనప్పుడే, ప్రైమా ఫేసియా ఉన్నప్పుడే, సాక్ష్యాధారాలు ఉన్నప్పుడే, ప్రాథమిక దర్యాప్తులు చేరినప్పుడే ఖచ్చితంగా కేసులు చట్టం పెడుతుంది. అధికారులు చర్యలు తీసుకుంటారు. వాళ్ళకి శిక్ష తప్పదనేది కూడా వాళ్ళు తెలుసుకోవాలి. ప్రజలు అలా చూస్తారంటారా? ప్రజాస్వామ్యం అంటే ఇది కాదు. ఆనంద్ సాగర్ గారు, మదమెక్కి రెచ్చిపోతే ఆనంద్ గారు ఒక్క నిమిషం. ప్రతిపక్షం మీద, ప్రజల మీద వినిపిస్తోంది అన్న మాట. ప్రజలు తిరగబడి ఓటు రివర్స్ లో ఆనంద్ గారు గల్లంత అయిన తర్వాత, అందుకే అంటాడు మహాకవి శ్రీశ్రీ ఒక మాట చెప్తాడు, అధికారాంతములు చూడవలే అంటాడు ఆయన. ఎందుకంటాడండి? నువ్వు పదవిలో ఉన్నప్పుడు ఆ 5 ఏళ్లు నువ్వు కరెక్ట్ గా ప్రవర్తిస్తే నీ పదవి కోల్పోయిన తర్వాత నలుగురు నీ దగ్గర మిగిలి ఆనంద్ గారు వినిపిస్తుంది అన్నమాట మీకు. నాయకుడు అవుతావు. ద్రోహం చేసిన కూడా అవుతావు. నువ్వు రాజకీయంగా ఒక అర్పకుడు అవుతావు. ఆనంద్ గారు, అది ప్రతి వాళ్ళు తెలుసుకోవాలి. రాజకీయాల్లో 5 ఏళ్లు పిరుడు మాత్రమే ఉంటుంది, లైఫ్ ఎవరికి ఉండదు. ఈవేళ మా ప్రభుత్వం అయినా, ఏ ప్రభుత్వం అయినా ఒక్క 5 years స్పాన్ మాత్రమే రాజ్యాంగం ఇచ్చింది. ప్రజాస్వామ్యంలో అధికారం చలాయించే ఆ యొక్క అధికారం, దాన్ని ఆలోచించకుండా, దృష్టిలో పెట్టుకోకుండా ఏదో తొక్కుకుంటూ వెళ్ళిపోదాం, చంపుకుంటూ వెళ్ళిపోదాం, ఎవరిని ఇక్కడ బతకడానికి వీల్లేదంటే ఎట్లాగండి? ఆస్తులు దోచేస్తారు, కబ్జా చేసేస్తారు, కేసులు పెట్టేస్తారు. న్యాయం లేదు, చట్టం లేదు, రాజ్యాంగం లేదు, నిజం మాట్లాడడానికి లేదు, నోరు ఆనంద్ గారు, నా వాయిస్ వినిపిస్తోందా మీకు? ఆనంద్ గారు, ఆనంద్ గారు, ఆనంద్ గారు, వెళ్ళడానికి లేదు. ఆనంద్ గారు, ఆనంద్ గారు, మాట్లాడదాం దీనికి సంబంధించి. మొత్తం మీద అయితే ఆంధ్రప్రదేశ్లో ఆట మొదలైంది. రాజకీయ పరంగా జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తే మాత్రం రాజకీయ చదరంగం, రాజకీయంగా ఉన్నటువంటి ఒక వేడైతే రాజుకుందనే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. చూద్దాం ఎటువంటి పరిణామాలు ఉంటాయో. వల్లభనేని వంశీ అరెస్ట్కి సంబంధించి ఎప్పుడైతే వార్తలు వస్తున్నాయి, ధృవీకరించకపోయినప్పటికీ కూడా, పోలీసులు అధికారికంగా ధృవీకరించకపోయినప్పటికీ అదుపులోకి తీసుకున్నారు గన్నవరం దగ్గర అనేటువంటి మాట అయితే వినిపిస్తోంది. మాట్లాడదాం దీనికి సంబంధించి. ఇక నారపరాజు నరసింహరావు గారు, అనలిస్ట్, వారు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. నరసింహరావు గారు, నమస్తే. నమస్తే అండి. మీకు, మన ఆనందరాజు గారికి, శేఖర్ రెడ్డి గారికి, మన స్వతంత్ర ఛానల్ చూస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా శుభసాయం. రసవత్తరమైనటువంటి రాజకీయ పరిణామాలు ఆంధ్రప్రదేశ్లో గతంలో మనం చూసాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్సెస్ టీడీపీ, ఇప్పుడు టీడీపీ వర్సెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఎలా చూడాలంటారు? ఢిల్లీ స్థాయిలో కూడా వెళ్ళి సామాన్యుల మీద జరుగుతున్నటువంటి దాడులకు సంబంధించి మాట్లాడినటువంటి పరిస్థితి. ఇప్పుడు సొంత పార్టీ నేతలనే కంటిన్యూస్గా వారి మీద విచారణలు అనాలా, లేకపోతే రాజకీయపరమైనటువంటి ప్రక్రియ, లేకపోతే చట్టపరమైనటువంటి అంశం, లేకపోతే చాలామంది చెప్తున్నటువంటి మాట కర్మ ఫలితం ఎవరిని వదిలిపెట్టదు, అది వెంటాడుతూనే ఉంటుంది, ఆ స్థాయిలోనే అన్నీ నడుస్తున్నాయనేటువంటి రకరకాలైనటువంటి మాటలు అయితే వినిపిస్తున్నటువంటి పరిస్థితి. ఎలా చూడాలంటారు ఈ మొత్తాన్ని? మురళి గారు, మనం ఈ విషయాన్ని మన ఛానల్లో ఎన్నికలకు ముందు, ఎన్నికల తర్వాత కూడా చర్చ చేసుకున్నాం. మనం చాలా కాలం నుంచి చర్చ చేస్తూ వస్తున్నటువంటి మన ఎస్పెషల్లీ మన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల మీద, అంటే విభజిత ఆంధ్రప్రదేశ్ 2014లో మనం ఏదైతే విభజించుకున్నటువంటి రాజకీయాల మీద తమిళనాడు యొక్క ప్రభావం ఎక్కువగా కనపడుతుంది. కారణం ఏంటంటే, తమిళనాడులో ఒకసారి అధికారంలోకి వచ్చేది ప్రాంతీయ పార్టీ, ఒకసారి విపక్షంలో ఉండేటువంటిది ప్రాంతీయ పార్టీ. అంటే అయితే ఏఐడిఎంకే లేకపోతే డిఎంకే, ఈ రెండు పార్టీల మధ్యనే అధికారం జోబూచులాటలో లాడుతుంది. కాబట్టి ఈ రకమైనటువంటి ఆంధ్రప్రదేశ్ మీద కూడా ఆ రకమైనటువంటి ప్రభావం చాలా ఎక్కువగా ఉంది అనేటువంటిది మనం గత 5 సంవత్సరాల నుంచి అనేక చర్చల్లో చేసుకున్నాం. కారణం ఏంటంటే, ప్రతి చోట కూడా
మనకు అదే ఇక్కడ రిప్లికా అవుతుంది అనమాట. అక్కడ వాళ్ళు జయలలిత ఏం చేస్తే కరుణానిధి ఏం చేస్తున్నారో ఇక్కడ జగన్ అదే చేస్తున్నాడు, చంద్రబాబు నాయుడు అదే చేస్తున్నాడు. చంద్రబాబు మళ్ళీ అధికారంలోకి వచ్చినప్పుడు ఏం చేస్తున్నాడో జగన్ ఇబ్బంది పడుతున్నాడు, తర్వాత మళ్ళీ జగన్ వచ్చినప్పుడు అదే చేస్తున్నాడు, మళ్ళీ చంద్రబాబు నాయుడు. ఇది రిపీట్ అవుతుంది. ఇది ఎందుకు కారణం ఏమవుతుంది అంటే, మనం ఇప్పుడు ఒకసారి ఎన్నికలు అయిపోయి కరెక్ట్ గా ఇవాళకి ఎన్నికల ఫలితం వచ్చి 2 రోజులు, రేపటికి ఎల్లుండికి 2 నెలలు పూర్తయిపోతుంది. అసలు ఆంధ్రప్రదేశ్ ప్రజలు చంద్రబాబు నాయుడు గారికి 164 సీట్లు ఇచ్చారు, జగన్ కి 11 సీట్లు ఇచ్చారు. అసలు ఎందుకు ఇచ్చారు అనేటువంటిది మనం ఒక కొద్దిసేపు మనం ఆలోచించినట్లయితే దీంట్లో కారణం సింహభాగం జగన్ అనుసరించినటువంటి కొన్ని రాజకీయపరమైనటువంటి విధానాలు, అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సినటువంటిది ప్రతీకార రాజకీయాలు. ఇది నేను ఆ మాట ఎందుకు చెప్తున్నా అంటే 2023 సెప్టెంబర్ వరకు కూడా జగన్ కి కొంత పొలిటికల్ మైలేజ్ అడ్వాంటేజ్ జగన్ వైపే ఉంది అనేటువంటిది మనందరికీ తెలిసిన విషయమే. సెప్టెంబర్ 9వ తారీఖు నాడు ఎప్పుడైతే నంద్యాలలో చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేసిన తర్వాత ఒకసారిగా రాజకీయాలు మారిపోయాయి. అంటే మా అందరూ ఏమనుకున్నారంటే ఆ విఘ్నులైనటువంటి రాష్ట్ర ప్రజలు కూడా 74 సంవత్సరాల వయసు ఉన్నటువంటి వ్యక్తి, సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా, సుదీర్ఘకాలం ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా పనిచేసినటువంటి వ్యక్తిని ఒక చిన్న కేసులో ఇరికించి 50 రోజుల పాటు జైల్లో పెట్టారే అయ్యో పాపం అనేటువంటి ఒక సానుభూతి అనేటువంటిది చంద్రబాబు నాయుడుకి పనిచేసి, ఈ పనిచేసినటువంటి క్రమంలో దాని తర్వాత రకరకాల కారణాల నుండి మొత్తానికైతే ఎన్నికలు జరిగాయి, ఫలితాలు వచ్చాయి. ఫలితం వచ్చిన తర్వాత ఏమైంది, స్థానాలు వారు వీరయ్యారు, వీరు వారయ్యారు. ఇంతకుముందు వారికి 151 వచ్చినప్పుడు వీళ్ళకు 164 వచ్చాయి. అప్పుడు వాళ్ళు 23తో సరిపెట్టుకుంటే వీళ్ళకి 11 వచ్చాయి. కానీ మనం మళ్ళీ చూసినట్లయితే మనందరం ఏమనుకున్నామంటే ఈసారైనా కూడా చాలా దేశంలోనే ఒక సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యాడు. ఆంధ్రప్రదేశ్కి సంబంధించినంత వరకు సుదీర్ఘకాలంగా ఉన్నటువంటి సమస్యలు అంటే 2014 నుంచి ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా పరిష్కారం అవుతాయి. వాళ్ళకు ఒక మంచి రాజధాని వస్తుంది. కారణం ఏంటంటే కేంద్రంలో ఈసారి నరేంద్ర మోడీ 3వ ప్రధానమంత్రిగా అయినటువంటి దర్మిలా వారు తెలుగుదేశం పార్టీ మద్దతు మీద ఆధారపడేటువంటి పరిస్థితి వచ్చింది కాబట్టి ఎక్కువ నిధులు రాబట్టేటువంటి ఆస్కారం ఉంటుంది. ఇక్కడ కొన్ని జగన్ ఫెయిల్యూర్స్ ఎక్కడైతే ఉన్నాయో, రాజధాని కానివ్వండి, పోలవరం కానివ్వండి, లేకపోతే ఇంకోటి కానివ్వండి, వీటి మీద చంద్రబాబు నాయుడు ఫోకస్ చేస్తాడు. తర్వాత రెండో విషయం ఏంటంటే చంద్రబాబు నాయుడు సంపద సృష్టిస్తాడు అనేటువంటి విషయం పదే పదే చెప్తూ వచ్చాడు. వీటన్నిటి దృష్ట్యా కొంత మనం ఆంధ్రప్రదేశ్ దేశంలో మిగిలిన రాష్ట్రాలతో పాటుగా పోటీ పడలేకపోయినా ఇక ఇంకో టర్మో పోటీ పడేటువంటి ఆస్కారం వస్తుంది అనేటువంటిది సహజంగా ప్రజలు నాలాంటి వాళ్ళు కూడా ఎక్కువ మంది ఆశించినటువంటి జరుగుతుంది. కానీ ఇక్కడ మధ్యలోకి వచ్చిన తర్వాత మనం చూసినట్లయితే ఎన్నికల ఫలితాల దగ్గర నుంచి వినికొండ హత్యలు కానివ్వండి, లేకపోతే దహనాలు గృహదానాలు కానివ్వండి, కొంత అరెస్టులు కానివ్వండి, ఇవన్నీ కూడా ఏం జరుగుతున్నాయంటే ఒకవైపు ఏమో పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు అంటే రెండు పార్టీలకి క్యాడర్ మీద నియంత్రణ లేదు అనేటువంటి కొన్ని కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి కదా నరసింహరావు గారు. క్యాడర్ మీద ఇరు పార్టీలకు కూడా ఒకంత కంట్రోల్ లేదు అనేటువంటి కొన్ని కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. జరుగుతున్నటువంటి దాడులు అధినేతలు ఇద్దరు దృష్టిలో కూడా దాడులు చేసుకోవాలని కానీ లేకపోతే ఇతరత్ర కక్ష సాధింపని కాకపోయినప్పటికీ కూడా కార్యకర్తల స్థాయిలో ఎందుకు స్థానికంగా ఉండేటువంటి నేతలు నియంత్రించలేకపోతున్నారు, నియంత్రణ కోల్పోతున్నారు అనేటువంటి చర్చ కూడా నేను అదే చెప్తున్నానండి. నేనేమంటున్నా అంటే ఈ కొన్ని సంఘటనలు అయితే జరగడం చాలా దురదృష్టకరం. అది కారణం ఏమైనా కానివ్వండి, కనీసం ఇప్పటి నుంచి అయినా కూడా అంటే ఇవన్నీ ఇప్పుడు మనం ఇవాళ ప్రధానమైనటువంటి విషయం ఏంటి, వంశీని అరెస్ట్ చేయబోతారు, లేకపోతే చేశారు, మధ్యాహ్నం ఉదయం చేశారనే ఒక వార్త వచ్చింది, తర్వాత ప్రధాన విచారణ చేస్తున్నారని వచ్చింది. ఇవన్నీ కూడా వ్యక్తిగతమైనటువంటి అంశాలని ప్రజలకు సంబంధించినటువంటి సామూహిక అంశాలుగా ప్రభుత్వం దాన్ని ఆ దృష్టికోణంలో చూస్తుంది. చంద్రబాబు నాయుడు లాంటి సుదీర్ఘమైనటువంటి వ్యక్తి ఇంకా చిన్న చిన్న విషయాలు పట్టించుకోకుండా తనకు ప్రజలు ఎందుకు అవకాశం ఇచ్చారు ముఖ్యమంత్రిగా, ఆ లక్ష్యం గుర్తించి ఆ లక్ష్యం వైపు అతను ప్రయాణం ఉంటే బాగుంటుంది అనేటువంటిది నా అభిప్రాయం. ఈ రెడ్ బుక్ లో రాసుకోవడం, పేర్లు రాసుకోవటము, వాళ్ళని రకరకాలుగా ఇబ్బందులు పెట్టడం. ఇప్పుడు ఆల్రెడీ ప్రజలు ఆయనకు శిక్ష వేశారు కాబట్టి 151 నుంచి 11 వచ్చాయి. ఇక ఎస్ నరసింహరావు గారు ఎస్ మ్యూట్లో ఉన్నారు, అన్మ్యూట్ చేయండి ఒకసారి. నరసింహరావు గారు మ్యూట్లో ఉన్నారు, అన్మ్యూట్ చేయండి ప్లీజ్. తెలుగుదేశానికి సంబంధించినటువంటి ప్రతి కార్యకర్త, ప్రతి నాయకుడు ఆ టర్మ్ లో చంద్రబాబు నాయుడిని జగన్ ఏ విధంగా అయితే ఇబ్బంది పెట్టాడో, జగన్ అయితే ఏ విధంగా అయితే వాళ్ళని డామినేట్ చేశాడో,
ఇప్పుడు అతను ప్రతీకారం తీర్చుకోకపోతే మాకు అధికారం వచ్చిన తర్వాత కూడా ఏం లాభం ఉంటుంది, మేము కార్యకర్తలకు ప్రజలకు ఏం సమాధానం చెప్తున్నాం అనేటువంటి ఆలోచన ఈ యొక్క కార్యకర్తల్లో ఎక్కువగా ఉండటం అనేటువంటిది చంద్రబాబు నాయుడుకి ఇబ్బంది. కారణం ఏంటంటే వైఎస్ఆర్సీపీ నాయకుల్లో ఇదే ఉండటం వల్ల జగన్ 11 సీట్లు వచ్చాయి. రేపు ఇది రిపీట్ కాకూడదు అనేటువంటిది ఎవరైతే చంద్రబాబు నాయుడుకి సంబంధించినటువంటి నాయక గణం గాని కార్యకర్తలు గాని అనుకుంటే ఈ రకమైనటువంటి మాటలు కానివ్వండి, ఈ రకమైనటువంటి చర్యలు కానివ్వండి, ఈ రకమైనటువంటి ప్రతీకార చర్యలు ఉండవు. ఇఫ్ ఉండాలి, ఎక్కడ ఉండాలి? ఇప్పుడు మనకు కామన్ అవసరాలు, కామన్ ఇబ్బందులు, కామన్ లక్ష్యాలు కొన్ని ఉంటాయండి. ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ కోడికత్తికి సంబంధించినటువంటి కేసు, ఎన్ఐఏకి సంబంధించిన కేసు, దాని దగ్గర కూర్చోవటము, పరిష్కారం. ఇది రాష్ట్ర ప్రజలందరికీ సంబంధించినటువంటి విషయం. ఇది ఏదో వ్యక్తిగతంగా వల్లభనేని వంశీకి సంబంధించినదో, పట్టాభికి సంబంధించినటువంటిదో, లేదా తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడో, ఇవేవో ఒక పార్టీకి ఇంకో పార్టీకి జరిగినటువంటిది కాదు. ఫర్ ఎగ్జాంపుల్ వివేకానంద హత్య కేసుకి సంబంధించినటువంటిది ఉందండి. 2 నెలలకు సంబంధించినటువంటి సిబిఐ దగ్గర కూర్చోవాలి, రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉండేటువంటి ఆధారాలు చూపించాలి, అది శిక్ష పడేటట్టు చేయాలి. తర్వాత లేదా రామతీర్థాలకు సంబంధించినటువంటి, రాముడికి సంబంధించినటువంటి దాంట్లో ఏమైంది, ఇలాంటి విషయాలు, ప్రజలకు సంబంధించిన విషయాలు, సామూహిక అంశాల మీద దృష్టి పెట్టాలి. లేదా అవినీతి జరిగితే, పాలనలో అవినీతి జరిగితే ఆ అవినీతి మీద నిగ్గు తేల్చాలి, ఆ అవినీతికి సంబంధించినటువంటి ఆధారాలు బయటపెట్టాలి. ఇగోండి ప్రజలకు మీరు 5 సంవత్సరాలు అతనికి అధికారంలో ఇచ్చాడు, ఇగో ఇక్కడ ఈ యొక్క ఖాతాలో ఇంత దుర్వినియోగం అయింది, ఈ హెడ్లో ఇంత దుర్వినియోగం అయింది. ఇవి నేను ఒక కస్టోడియన్ రాష్ట్ర ప్రభుత్వానికి, ఇవి నేను సాధించానని చెప్పేసి ప్రజలకు చూపించాలి. కానీ ఇవి ఆరోపణలు, ప్రత్యారోపణలు, అంటే ఒక వినుకొండ ఘటన మినహాయించి నరసింహరావు గారు, వినుకొండ ఘటన మినహాయించి మిగతా అంతా కూడా చట్టపరంగా మేము చర్యలు చేపడుతున్నాం తప్ప ఎక్కడా కూడా కక్ష సాధింపు కానీ ఇతరత్ర లేదు. భావోద్వేగాలు అంటే ఉద్రిక్త పరిస్థితులు, భావోద్వేగాల నియంత్రణ అనేది కొంచెం ఒకంత అయిపోయింది. కానీ లేకపోతే డెఫినెట్గా మేము అక్కడ కూడా ఎటువంటి రచ్చకి దారి తీసేటువంటి పరిస్థితులు కానీ, మా క్యాడర్ అంతా కూడా ప్రశాంతంగా ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెచ్చగొట్టింది, లేకపోతే ఇటు టీడీపీ రెచ్చగొట్టిందని ఇరు పార్టీలు కూడా ఒకళ్ళ మీద ఒకళ్ళైతే విమర్శలు చేసుకునేటువంటి పరిస్థితి ఉంది. మాట్లాడదాం దీనికి సంబంధించి. రైట్గా జి శేఖర్ రెడ్డి గారు, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర సీనియర్ నాయకులు, వారు కూడా లైవ్లో సిద్ధంగా ఉన్నారు. శేఖర్ రెడ్డి గారు నమస్తే. నమస్తే అండి, మీకు అలాగే ప్యానెల్లో ఉన్న పెద్దలకి అండ్ స్వతంత్ర టీవీ వీక్షకులందరికీ కూడా గుడ్ ఈవినింగ్ అండి. కంటిన్యూస్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలకు సంబంధించి ఇప్పుడు వల్లభనేని వంశీ, తర్వాత మోహిత్ రెడ్డి, అలాగే భూ కబ్జాల ఆరోపణల విషయంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాజీ మంత్రి, ఇలా వరుసగా కూడా 1 by 1 ఇక అన్నీ కూడా బయటకు వస్తాయి. ఇక అన్నీ కూడా సరే రివెంజ్ పాలిటిక్స్ అంటారా, లేకపోతే చట్టం తన పని తాను చేసుకుపోతుంది అనేటువంటి కామెంట్స్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సామాన్యుల విషయంలో ఇంత జరుగుతోంది అని ఢిల్లీ స్థాయిలో ధర్నా చేసింది. రాష్ట్రంలో ఉన్నటువంటి కీలక నేతలకు సంబంధించి ఈ విధంగా జరుగుతుంటే దాన్ని చట్టపరంగా చూస్తుందా, లేకపోతే రాజకీయ కక్ష సాధింపు చర్యలో భాగంగానే చూస్తుందా? ఎలా చూడాలి దీన్ని? సార్, ముందుగా తెలుగుదేశం పార్టీ నైజం ఎలాంటిదో ఒకసారి రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ నైజం ఎలా ఉంటుందంటే, తాము ప్రతిపక్షంలో ఉంటే చంద్రబాబు నాయుడు గారికి కానీ తెలుగుదేశం పార్టీకి కానీ నీతులు గుర్తొస్తాయి, సిద్ధాంతాలు గుర్తొస్తాయి, రాజ్యాంగ హక్కులు గుర్తొస్తాయి, అన్ని గుర్తొస్తాయి. కానీ తాము అధికారంలోకి వస్తే మాత్రం తెలుగుదేశం పార్టీ ఆ సిద్ధాంతాలని, హక్కులని, రాజ్యాంగ విధానాలని, వీటన్నిటిని కూడా 1 కిలోమీటర్ లోతు గొయ్యి తవ్వి ఆ గొయ్యిలో పాతేస్తారు. పాతేసి రాజకీయంగా మళ్ళీ మాటల విమర్శలు, దాడులు చేయడం జరుగుతుంది. ఇది ఇప్పటి నుంచి జరిగేది కాదండి. చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 19 వరకు ఏమాత్రం సిద్ధాంతాలు, ఏమాత్రం రాజ్యాంగ నియమాలు, అలాగే చట్టాన్ని గౌరవించడం జరిగింది. సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు సెటిల్మెంట్ చేశారు. సాక్షాత్తు ముఖ్యమంత్రి గారే పంపకాలు. ఒక్క నిమిషం, వేరే ఆడియో. శేఖర్ రెడ్డి గారు ఒక్క నిమిషం. శేఖర్ రెడ్డి గారు ఒక్క నిమిషం. ఇక్కడ వేరే ఆడియో ఒకటి వస్తుంది, కొంచెం దయచేసి మీ ప్లేస్లో ఎవరైనా మాట్లాడుతుంటే దయచేసి సైలెంట్గా ఉండమని చెప్పండి. ప్లీజ్ శేఖర్ రెడ్డి గారు కంటిన్యూ. ఇలా క్లియర్ గా ముఖ్యమంత్రి గారే 2014 నుంచి 19 వరకు సెటిల్మెంట్లు చేశారు. వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేలే ప్రభుత్వ అధికారుల మీద దౌర్జన్యాలు, దాడులు చేస్తే మహిళా అధికారుల మీద కూడా వాటిని కూడా సెటిల్ చేశారు. కానీ 2019 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలో ఉన్న రోజులు ప్రతి అంశంతో మెత్తపడినా సార్ 1-2 విషయాలే మాట్లాడుకుందాం, ఎక్కువ వద్దు. మనం 1-2 విషయాలు మాత్రమే మాట్లాడుకుందాం. సో పోలవరం ప్రాజెక్ట్ అనే మాట నరసింహరావు అన్న మాట్లాడి కాబట్టి చెబుతున్నా. పోలవరం ప్రాజెక్ట్ ని నిర్వీర్యం చేసింది ఎవరయ్యా? చంద్రబాబు నాయుడు గారి అసంబద్ధ విధానాలతో కదా.
ఇరిగేషన్ మీద ఏ మాత్రం కొద్దిగా, పూర్తిగా అక్కర్లేదు సార్, కొద్దిగా దాని మీద ఏదైతే మన దానికి సంబంధించి జ్ఞానం, ఇరిగేషన్ కి సంబంధించి జ్ఞానం ఉన్న ఎవరు అడిగినా సరే అసలు పోలవరం ప్రాజెక్ట్ ఈ రోజు ఎందుకు ప్రశ్నార్థకం, ఎందుకు వెరీ క్లియర్ గా చెప్తారు. రాజకీయాల గురించి కాదు నేను మాట్లాడేది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా మాట్లాడట్లా, ఒక సగటు మానవుడిగా ఇరిగేషన్ అంటే నాకు చాలా ఇష్టమైన సబ్జెక్ట్, రోజు నేర్చుకునే సబ్జెక్ట్ కాబట్టి దాని మీద నేను మాట్లాడగలను. ఇక చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు ఏదైతే ఈ పోలవరం ప్రాజెక్ట్ ని అటకెక్కించి పోలవరం నాశనమైంది అని చెప్పి అధికారంలో ఉన్న రోజులు మాట్లాడారు, ఏదైతే ప్రతిపక్షంలో ఉన్న రోజు. ఈ రోజు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా పోలవరాన్ని జగన్మోహన్ రెడ్డి గారు నాశనం చేశారన్నమాట. మొన్న అసెంబ్లీలో చూశారు సార్, నాకు బాగా నవ్వు వచ్చింది. మీ మీద ఎవరి మీద కేసులు ఉన్నాయా చూడండి సార్, అసెంబ్లీలో మీ మీద కేసులు ఉన్నదంతా పైకి లేని అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం, అందరూ లేయటం నవ్వుకోవడం. ఏం సార్ అది అసెంబ్లీయా? ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నారా లోకేష్ గారు ఏం చెప్పారు సార్, ఎవరి మీద ఎక్కువ కేసులు ఉంటే వాళ్ళకి నేను పదవులు ఇస్తా. ఒక రాజకీయ పార్టీ అధినాయకుడి కుమారుడు జాతీయ కార్యదర్శి, కార్యకర్తలకు ఇవ్వాల్సిన పిలుపాది, కార్యకర్తలకి నాయకులకి ఇవ్వాల్సిన పిలుపా సార్ అది? రాజకీయాలు గమనించి ఎవరైనా చెప్పండి, మీడియా రంగం నుంచి మీరు చెప్పండి, ఏ రాజకీయ పార్టీ అయినా అంటే వారి ఉద్దేశం ఆ స్థాయిలో ప్రజల్లోకి వెళ్ళి పోరాటం చేసి అప్పుడు అధికారంలో ఉన్నటువంటి వైసీపీని ఇరుకున పెట్టే విధంగా ఉంటే మీరు నిజంగా ఆ స్థాయిలో పోరాట పట్టి ఉంది కాబట్టి. వినిపిస్తుంది. ప్లీజ్ మీరు కంటిన్యూ చేయండి, ప్లీజ్ మీరు కంటిన్యూ చేయండి. అలా పిలిపించి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని, నాయకుల్ని ఒక అసాంఘిక శక్తుల్లాగా తయారు చేసి పోలీసుల మీద దాడులకు పంపించి, పోలీసుల మీద కూడా దాడులు చేశారు ఆ కాలంలో, దాడులకు పంపించి ఇంత చేసి కేసులు పెట్టిన తర్వాత పోలీసులు మా మీద కక్ష సాధింపులు అని చెప్పి మాట్లాడు. ఈ రోజు మేము అనట్లేదు కక్ష సాధింపులని. మోహిత్ రెడ్డి గారిని అరెస్ట్ చేసిన విధానం ఏంటి? మోహిత్ రెడ్డి గారిని ఎందుకు అరెస్ట్ చేశారు? 55 రోజులు ఆయన తిరుపతిలోనే ఉన్నాడు, చంద్రగిరి నియోజకవర్గంలో ఆయన ఊర్లోనే ఉన్నాడు. మరి మోహిత్ రెడ్డి గారిని ఆ రోజు అరెస్ట్ చేయాలని తెలియదు. స్నేహితుడి వివాహం కోసం మోహిత్ రెడ్డి గారు దుబాయ్ వెళ్తుంటే ఆ రోజు తీసుకొచ్చి ఏమైనా రిమాండ్ చేయగలిగారా? రిమాండ్ లేదు. పులివర్తి నాని అనే ఒక వ్యక్తికి దెబ్బలే తగలేదు, ఇది మొత్తం డ్రామా అని చెప్పి హాస్పిటల్ ఇవ్వడం జరిగింది. హాస్పిటల్ మెడికల్ కి సంబంధించి రిపోర్ట్ కూడా వచ్చింది. సార్, పులివర్తి నాని గారికి ఎలాంటి గాయాలు కాలేదండి. మరి ఇది మొత్తం కూడా ఒక పక్కా ప్రణాళిక ప్రకారం చేసే కక్ష సాధింపు కాదా? పులివర్తి నాని గారి మీద దాడి జరిగినప్పుడు అసలు అక్కడ మోహిత్ రెడ్డి లేడు. మోహిత్ రెడ్డి గారు జిల్లా కలెక్టర్ గారితో, అలాగే ఎలక్షన్ సిబ్బందితోటి ఉన్నాడు ఆయన. మరి అలాంటి మోహిత్ రెడ్డి నన్ను కొట్టాడని కేసు పెట్టడం, పోలీసులు దాన్ని తీసుకొచ్చి ఆయన ఏదో పర్సనల్ పని మీద దుబాయ్ వెళ్తుంటే తీసుకొచ్చి అరెస్ట్ చేయడం, ఇది కక్ష సాధింపు కాదా? అండి? ఇక ఏ సంబంధం లేదు. మేము వెరీ క్లియర్ గా చెప్తున్నాం. మేము ఆ రోజులు కూడా కేసులు బుక్ చేయడం జరిగింది. తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి జరిగినప్పుడు మేము ఖండించి దాని మీద మేము కేసులు కూడా బుక్ చేయడం జరిగింది. మా పార్టీ కార్యకర్తలైనా సరే మేము కేసులు బుక్ చేయడం జరిగింది. కానీ ఈ రోజు ఏ సంబంధం లేని తలసల రఘురామ్ గారిని కేసులో ఇన్వాల్వ్ చేస్తారు, ఏ సంబంధం లేని వంశీ గారిని ఇన్వాల్వ్ చేస్తారు. ఇంకా మాకు వస్తున్న సమాచారం ప్రకారం అంబటి రాంబాబు గారిని, పేర్ని నాని గారిని, వీళ్ళందరినీ కూడా ఒక తప్పుడు కేసులో, ఎలాంటి సంబంధం లేని కేసులో ఇరికిచ్చి అరెస్ట్ చేసి మమ్మల్ని మానసికంగా దెబ్బ కొట్టాలి, పైశాచిక ఆనందం పొందాలి, వికృత ఆనందం పొందాలి అనే ఒక ధోరణిలో తెలుగుదేశం పార్టీ ఉంది. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇలాంటి పుట్ట బెదిరింపులకు భయపడేది లేదు, కేసులకు వెరసేది లేదు, ఏమాత్రం వెనక్కి తగ్గం, ప్రజా పోరాటాలకు సిద్ధంగా ఉన్నాం. మేము మీ ద్వారా తెలుగుదేశం పార్టీకి ఆ మోక ఆనంద్ సాగరానికి క్లియర్ గా చెప్తున్నాం. మీరు వచ్చి 60 రోజులైంది, ఆరోగ్యశ్రీ అటకెక్కింది, తల్లికి వందనం రావట్లేదు కానీ తండ్రికి ఇంధనం వస్తుంది అక్టోబర్ 1న. రైతులు భరోసా ఇవ్వట్లేదండి. ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ ఇవన్నీ, ఆన్ గోయింగ్ స్కీమ్స్. నేను క్లియర్ గా అడుగుతున్నా, మీరు ఇచ్చిన సూపర్ 6 లో కొత్త పథకాలు ఏవైతే ఉన్నాయో వాటికి 5-6 నెలలు టైం తీసుకోండి, మాకు వచ్చిన ఏ ఇబ్బంది లేదు. కానీ ఆల్రెడీ ఆన్ గోయింగ్ లో ఉన్న స్కీమ్స్ కూడా ఎందుకు ఆపేస్తున్నారు? మీరు ఇవి చెయ్యలేక, మీకు చేతగాక, మీరు అసమర్థులై ఉండి ప్రజల్ని వీటి నుంచి డైవర్ట్ చేయడం కోసం ఇలా కక్ష సాధింపు రాజకీయాలు, కేసుల పర్వాలు, ఇలా అరెస్ట్ పర్వాలు అని చెప్పి తెరలేపి వాటి మీద చర్చా కార్యక్రమాలు నడిపించి ప్రజలకి మీరు ఇచ్చిన హామీల నుంచి తప్పించుకోవాలి అని చెప్పి మీరు ఎంత చూసినా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజా పోరాటానికి సిద్ధంగా ఉంది.
మీరు ఇచ్చిన హామీలను నిలబెట్టుకునే విధంగా ముందుకెళ్ళండి. కానీ ఇలా రాజ్యాంగాల్ని చట్టాలని ఉల్లంఘిస్తూ కక్ష సాధింపు దూరానికి వెళ్ళినంత మాత్రాన ప్రజలు మొత్తం కౌంట్ చేసుకుంటున్నారు సార్. వాళ్ళే సరైన సమయంలో మీకు బుద్ధి చెప్తారు. రైట్. ఆనంద్ సాగర్ గారు వినిపిస్తోందా? ఎస్. ఒక అడ్వకేట్గా చెప్పండి, రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలు చట్టం తన పని తాను చేసుకుపోతున్నాయని అనుకోవాలంటారా, లేకపోతే ఒక టీడీపీ నేతగా చూస్తే రాజకీయ పరమైనటువంటి క్రీడ మొదలైంది అనేటువంటి కోణంలో చూడాలంటారా? ఈ రెండు కోణాల్లో చెప్పండి ఒకసారి. మీ వాయిస్ మళ్ళీ వినపడలేదు, బట్ నేను మాట్లాడతా. ఎస్ ప్లీజ్. శేఖర్ రెడ్డి గారు మాట్లాడింది అన్నది మాట్లాడు. ఎస్ ప్లీజ్. ఇప్పుడు శేఖర్ రెడ్డి గారు మాట్లాడిన ప్రకారంగా 5 ఏళ్ల వాళ్ళ ప్రభుత్వం మొన్న 53 రోజులు ఎన్ని రోజులు అయింది ఈ రోజుకి, 53 రోజుల క్రితం వరకు కూడా ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసి 53 రోజులు అవుతుంది. ఈ 53 రోజుల క్రితం వరకు కూడా ఆంధ్రప్రదేశ్ లో ఒక గంగిగోవు పాలన జరిగినట్టు, ధర్మం 4 పాదాలు నడిచినట్టు, ఏదో హిమాలయంలో ముక్కు మూసుకుని తపస్సు చేసే సాధువుల్లాగా, సత్పురుషుల్లాగా, యోగీశ్వర్లాగా, మునుల్లాగా, ఋషుల్లాగా వైసీపీ నేతలు పరిపాలన సాగించినట్టు, వెజిటేరియన్ ప్రభుత్వం నడిచినట్టు, పచ్చగడ్డి తాగి పాలిచ్చినట్టు ఆయన చెప్పుకొచ్చారు. నిజంగా అదే జరిగి ఉంటే, అంత మంచి పరిపాలన మీరు అందించి ఉంటే ఈ 11 సీట్లకి ఎందుకు వస్తారు మీరు? ఏకాదశిలో ఎందుకు పడిపోతారు మీరు? అది ప్రజలు మరి తప్పుడు తీర్పు ఇచ్చారని మీ ఉద్దేశమా? ఎన్నికలు సక్రమంగా జరగలేదని మీ ఉద్దేశమా? మీరు తప్పు చేశారు కాబట్టే ప్రజా కోర్టు మీకు శిక్ష వేసింది. ఇప్పుడైనా మీరు ఆత్మ పరిశీలన చేసుకుని, ఆత్మావలోకనం చేసుకుని, ఒక 6 నెలలు గవర్నమెంట్ పనితీరును పరిశీలించి అప్పుడు వచ్చి మీరు మాట్లాడితే అందంగా ఉంటుందని నా సలహా. అందుకే నేడు పోయి 6 నెలల తర్వాత రమ్మని మీకు నేను ఈ సలహా ఇస్తాము. అంతేగాని ఇప్పుడు మీరు ఇలా మాట్లాడడం వల్ల ఉపయోగం లేదు. తల్లికి వందనం రేపు ఆగస్టు 15 ప్రారంభం అవుతుంది. ఆర్టీసీలో ఉచిత ప్రయాణం ఆగస్టు 15 ప్రారంభం అవుతుంది. అదేవిధంగా అన్నా క్యాంటీన్లు ఆగస్టు 15 ప్రారంభం అవుతున్నాయి. అదేవిధంగా మరొక వారం 10 రోజుల్లో 15 తర్వాత ఉచిత గ్యాస్ సిలిండర్లు వస్తాయి. సూపర్ 6 అయితే అన్నీ వస్తాయి. మీరు చిందరవందరగా చేసి, చిన్నాభిన్నం చేసి, కుక్కలు చింపిన విస్తరలాగా చేసినటువంటి ప్రభుత్వ వ్యవస్థల్ని గాడిన పెట్టడానికి, సమీక్షలు చేయడానికే ఈ 50 రోజులు 53 రోజులు చంద్రబాబు నాయుడు గారికి సమయం సరిపోలేదు. అవన్నీ చక్కబెడుతున్నాం. ఇకపోతే మీ ముఖ్యమంత్రి గారు తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం మీద దాడి జరిగినప్పుడు నా అభిమానులకి బీపీ రేజ్ అయ్యి పగలగొట్టారన్నాడు. చంద్రబాబు నాయుడు గారి మీద మీరు మీ శ్రేణులు దాడి చేస్తే రాళ్లతో ఆనాడు డీజీపీ గారు ఏం చెప్పారు? ఏం మాట్లాడారు? తప్పు లేదన్నారు. అటువంటి పరిపాలన 53 రోజుల్లో మీరు ఎక్కడన్నా చూసారా? అటువంటి సంఘటనలు మీరు ఎక్కడన్నా గమనించారా? పోలవరం ప్రాజెక్టుని ప్రాచుర్యంలోకి వచ్చింది 2014 టు 19 కదా. 76% పూర్తి చేసుకున్నది అప్పుడే కదా. పట్టిసీమ కట్టింది అప్పుడే కదా. గోదావరి వెళ్ళి కృష్ణమ్మతో సంగమించి రాయలసీమలో ప్రవహించింది, వందలాది ఎకరాలకు నీరు పంచింది అప్పుడే కదా. ఈ 5 ఏళ్లు పట్టిసీమ ఒట్టిపోయింది కదా మీ పరిపాలనలో. మీరు వచ్చిన నెల రోజులకే ఆ బీహార్ నుంచి వచ్చినటువంటి ఆ పోలవరం కార్మికులు మళ్ళీ తిరిగి వెళ్ళకపోయారు కదా. మీరు రివర్స్ టెండరింగ్ అని చెప్పి గుత్తేదారుని మార్చారు కదా. ఎంత సేవ చేశారు? ఎన్ని వేల కోట్లు మళ్ళీ ప్రాజెక్టు వ్యయాన్ని మీరు పెంచారు. 68,000 కోట్ల రూపాయల ప్రాజెక్టు వ్యయం పెంచారు. ఇప్పుడు దానికి కేంద్రం అనుమతి ఇవ్వడానికే తల ప్రాణం తోకకొస్తుంది. బట్ పరిపాలన చేతగానిది మీకు. పరిపాలనలో వైఫల్యం చెంది ఓడిపోయింది మీరు. 11 సీట్లకి పడిపోయి ప్రతిపక్ష హోదాను కోల్పోయింది మీరు. ఈవేళ ఈ 50 రోజుల్లోనే నిత్యావసర ధరల్ని అదుపులోకి తెచ్చాం మేము. పప్పు 10 రూపాయలు తగ్గింది కేజీకి. బియ్యం 2 రకాల బియ్యం కూడా కేజీకి వచ్చి ₹2 తగ్గింది. ప్రతి వస్తువు రేటు తగ్గింది. గమనించండి మార్కెట్. కాబట్టి ఇటువంటి దురాగతాలు, దాడులు, భూ కబ్జాలు ఇవన్నీ మీ ప్రభుత్వంలో జరిగినాయి. అరాచకం జరిగింది, విధ్వంసం జరిగింది. నేను అడుగుతున్న సమూహం అంటే వ్యక్తి సమూహంలో భాగం కాదా? పార్టీ సమూహంలో భాగం కాదా? వ్యక్తిగతంగా జరిగిన హననం
అది చట్ట పరిధిలోకి రాదా? దానికి కేసులు ఉండవా? వ్యక్తికి అన్యాయం జరిగితే అతను చట్టాన్ని ఆశ్రయించకూడదా? చంద్రబాబు నాయుడు గారి భార్యను ఏ విధంగా మీరు మాట్లాడారు? ఏ విధంగా ఆవిడ క్యారెక్టర్ని అసోసియేట్ చేశారు? లోకేష్ గారు బాడీ లాంగ్వేజ్ గురించి ఎంత హేళనగా అవహేళన చేశారు, పప్పని పేరు పెట్టారు. ఈవేళ ఆయన రెడ్ బుక్ అంటే మీరు ఎందుకు జరుచుకుంటున్నారు? రెడ్ బుక్ పేరు చెప్తే బ్లడ్ ఎందుకు పడుతుంది మీకు? ఆయన పప్పు అనడం తప్పు కదా? ఇప్పుడు రెడ్ బుక్ అని ఆయన అంటే తప్పు వచ్చిందా? అది రాజ్యాంగ విరుద్ధం అయిందా? ఎట్లాగా ఇవన్నీ మీరు ఎవరిని వదిలిపెట్టారు? దేన్ని వదిలిపెట్టారు? వైజాగ్లో 3,000 ఎకరాలు కబ్జా చేశాడు మీ విజయసాయి రెడ్డి గారు. అన్నీ బయటపడుతున్నాయి, వాస్తవాలు బయటకు వస్తున్నాయి. చెప్పండి, 50 రోజుల్లో అన్యాయంగా ఏం జరిగింది? అక్రమంగా ఏం జరిగింది? మేము ఉచిత ఇసుక పెడితే మీరు ఇసుకను ఏం చేశారు? మీ బినామీ కంపెనీకి అప్పచెప్పి అమ్ముకున్నారు కదా. 78,000 కోట్లు ఇప్పుడు దాంట్లో దొరికింది కదా, అవినీతి దొరికింది కదా, కుంభకోణం బయటపడింది కదా. మద్యపానం నిషేధిస్తానని చెప్పి, సంపూర్ణ మద్యపానం నిషేధం చేస్తానని చెప్పి మీరే డిస్టిలరీలు పెట్టుకుని 4 మంత్రులు పంచుకుని, బొత్స గారు, పెద్దిరెడ్డి గారు, మాగుంట శ్రీనివాసులు గారు, ఇలాంటి వాళ్ళందరూ మీరు డిస్టిలరీలు పెట్టుకుని మందు తయారు చేసి అమ్ముకున్నారు కదా. ఎందుకు మద్యపాన నిషేధం చేయలేదు? ఉద్యోగులకి సిపిఎస్ రద్దు 4 రోజుల్లో చేస్తామన్నారే, చేయలేదే. ఏ హామీ నెరవేర్చారు? 45 ఏళ్లకే దళిత మహిళలకు పింఛన్ ఇస్తారని చెప్పారు, ఇచ్చారా? ఏది అమలైంది చెప్పండి. ఒక ఇల్లు కట్టారా? చెట్టు పట్టాలు ఇచ్చారు. చూడండి ఒక్కసారి, మీరు చెట్టు పట్టాలు కట్టిన దాంట్లో ఒక్క పేదవాడి ఇల్లు కట్టుకోలేదు. అక్కడ ఏం జరిగిందంటే ఆ భూములు కొనడానికి కుంభకోణం జరిగింది, ఆ భూములు కప్పెట్టడానికి కుంభకోణం జరిగింది. కొన్ని అయితే సముద్రంలో ఉన్నాయి ఆ భూములు, ఆ జాగాలు, ఆ పట్టాలు. కొంతమందికి అయితే పట్టా పేపర్లు చేతికే రాలేదు, కొన్ని వేల మందికి రాలా. కాబట్టి ఒక సమర్థుడైనటువంటి వ్యక్తి రాష్ట్రానికి కావాలని రాష్ట్రంలో ప్రజలు 5 ఏళ్ల అరాచకాన్ని గుర్తించి మీకు శిక్ష వేశారు. రైట్. ప్రజాకోర్టులో మీకు మరణ శిక్ష కంటే భయంకరమైన శిక్ష వేశారు, శిరచ్ఛేదం చేశారు. అంటే మీ కాళ్ళు మొండు అన్ని తీసేశారు. మొండంతో మీరు యుద్ధం చేస్తారో, వారు చేస్తారో, ఇంకేమన్నా చేస్తారో చేయండి. ఒకసారి మనం వైసీపీ నుంచి మాట్లాడదాం. ఒకసారి వారిని అడిగి మాట్లాడదాం ఒకసారికి సంబంధించి. శేఖర్ రెడ్డి గారు ప్లీజ్. సార్ ఒక్క నిమిషం. ఆనంద్ సార్ ఒక్క నిమిషం ఆపండి. ఆనంద్ సార్ వారు ఆపారు. ప్లీజ్ కంటిన్యూ. మీరు శేఖర్ రెడ్డి గారు మీరు మాట్లాడండి. ఆనంద్ సాగర్ అన్న మాట్లాడుతూ పోలవరం 76% పూర్తయింది అని చెప్పారన్న. ఇది చంద్రబాబు నాయుడు గారి హయాంలో. నేను సీరియస్ గా మీ ద్వారా మీ స్వతంత్ర టీవీ ద్వారా ఆనంద్ సాగర్ అన్నకి, తెలుగుదేశం పార్టీకి డైరెక్ట్ గా ఛాలెంజ్ విసురుతున్నా. ఆనంద్ సాగర్ గారు ప్లీజ్ మాట్లాడదాం ఒకసారి. ఆనంద్ సాగర్ గారు ప్లీజ్ ఒక సమయభావం, ఒకసారి వారితో మాట్లాడదాం ప్లీజ్. మీకు వస్తుంది కదా టైము, ప్లీజ్ డిస్టర్బ్ చేయకండి. మీరు ఏదైనా మాట్లాడండి, డోంట్ వరీ. ప్లీజ్ 1 minute లో కంక్లూడ్ చేయాలి మీరు. ప్లీజ్ కంప్లీట్ అవ్వండి. ఒక 1 minute లో కంక్లూడ్ చేయండి ప్లీజ్. దేనికైనా, ఏ డిబేట్ కైనా మీతో డిబేట్ చేయడం మాకు చాలా ఈజీ. ఎందుకంటే మీ పాపాల చిట్టా చెప్పాలంటే యుగాలు పడుతుంది. ఒక్కొక్క నాయకుడిది ఒక్కొక్క చరిత్ర, ఒక్కొక్క స్థాయిలో ఒక్కొక్క చరిత్ర. ఈ చిట్టా అంతా ఇవ్వాలంటే కొన్ని జన్మలు, కొన్ని యుగాలు పడుతుంది వైసీపీ చరిత్ర చెప్పాలి. మీరు ఆత్మ పరిశీలన చేసుకోవాలనేదే నా సలహా. కొంతకాలం మీరు మ్యూట్ లో ఉండాలి. మీ కళ్ళు మాత్రమే పని చేయాలి, చెవులు మాత్రమే పని చేయాలి. ప్లీజ్ ఆనంద్ సాగర్ గారు పట్టుకోవాలి. శేఖర్ రెడ్డి గారు మాట్లాడండి ఒకసారి. ప్లీజ్ ఆనంద్ సాగర్ గారు ఏం మాట్లాడుతున్నారంటే 6 నెలలు కళ్ళు మాత్రమే పని చేయాలి, ఏం పని చేయకూడదు. సమయం ఇవ్వాలని దాని అర్థం. అలా కూడా తీసుకోవచ్చు కదా శేఖర్ రెడ్డి గారు. సమయం 6 నెలల పాటు ఒక సమయం ఇచ్చి మాట్లాడకూడదు. వినండి సార్, మా కార్యకర్తలు నడి రోడ్డు మీద నరికేసినా మేము మాట్లాడకూడదు. మాకు సంబంధించిన నాయకుల్ని, మా పార్టీకి సంబంధించిన నాయకుల్ని అక్రమంగా అరెస్ట్ చేసి లోపల పెట్టినా మేము మాట్లాడకూడదు. శేఖర్ రెడ్డి గారు ప్లీజ్ కంటిన్యూ. ప్లీజ్ వస్తుందండి, వాయిస్ వస్తుందండి.
ఎస్ ప్లీజ్ కంటిన్యూ మాట్లాడండి. మా కార్యకర్తలను నరికేసినా మేము మాట్లాడకూడదు, కార్యకర్తల ఆస్తులు ధ్వంసం చేసినా మేము మాట్లాడకూడదు, మా పార్టీ నాయకులను అరెస్టులు చేసినా మేము మాట్లాడకూడదు. ఆఖరికి సార్ మా పార్టీకి సపోర్టర్ అని చెప్పేసి ఈ రోజు పొంగనూరు నియోజకవర్గం పొంగనూరు మండలంలో ఒక దళిత మహిళకి పెన్షన్ ఇవ్వకుండా 2 నెలల నుంచి లాస్ట్ నెల ఇవ్వాలి, ఈ నెల ఇవ్వాలి. ఏందే ఇదని అడిగితే ఆవిడని బట్టలు చించేసి కొడితే అపస్మారక స్థితిలో హాస్పిటల్ అయింది. అది మేము మాట్లాడకూడదు, అది మేము మాట్లాడకూడదు. మీకు ప్రజలు మ్యాండేట్ ఇచ్చారు కాబట్టి ఈ 6 నెలలు మీరు ఎవరిని చంపినా, మీరు ఈ రాష్ట్రాన్ని కష్టపట్టించినా మాట్లాడకూడదు అనే మీ ధోరణి ఏదైతే ఉందో సరైన ధోరణి కాదు అని చెప్పి ఆనంద్ సాగర్ గారు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. స్వతంత్ర టీవీ ద్వారా నేను క్లియర్ గా ఛాలెంజ్ విసురుతున్న ఆనంద్ సాగర్ గారికి కానీ లేకపోతే తెలుగుదేశం పార్టీకి కానీ, మీరు చెప్తున్నటువంటి పోలవరం 76% పూర్తయిందన్నారుగా, రాజమండ్రిలో డాక్యుమెంటల్ ఎవిడెన్స్ నేను చర్చకు వస్తా, పత్రికా సమావేశంలో మొత్తం మీడియా సమక్షంలో చర్చకు వస్తా, రండి. 76% మీరు ఏం పూర్తి చేశారో మాట్లాడదాం. పోలవరం ప్రాజెక్ట్ మీరు ఏం చేశారో మాట్లాడదాం. పోలవరం ప్రాజెక్ట్ లో మెయిన్ గా ఉన్నటువంటి స్పిల్వేని మీరు పూర్తి చేయకుండా, అప్రోచ్ ఛానల్ పూర్తి చేయకుండా, డయాఫ్రమ్ వాళ్ళు తలకాయ ఉన్నాడు ఎవడన్నా కడతారన్నా? ఇరిగేషన్ కి సంబంధించి కొంచెం జ్ఞానం ఉన్నాడని కడతారా? మీరు ఆ ఎత్తు వర్కుల్లో డబ్బులు మిగులుతాయని చెప్పేసి మీరు అది కట్టి 2019లో వచ్చిన వరదల్లో డయాఫ్రమ్ వాళ్ళు కొట్టుకుపోయింది. మీకు ఇంకో విషయం తెలుసలేదన్నా, ఈ రోజుకి మీ ప్రభుత్వం వచ్చి 60 రోజులైనా మా 5 సంవత్సరాలు జాప్యం చేశారు. ఈ రోజుకి పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ డయాఫ్రమ్ వాళ్ళు కట్టడానికి పర్మిషన్ ఇంకా ఇవ్వలేదు. చెప్తుంది ఏంటంటే ప్లీజ్ ఒక్క నిమిషం ప్లీజ్ టీడీపీ చెప్తుంది ఏంటంటే శేఖర్ రెడ్డి గారు ప్లీజ్, టీడీపీ చెప్తున్నటువంటి ఒకే ఒక మాట, పోలవరం అథారిటీ అధికారులు ఉన్నారు, కేంద్రంతో ఎప్పుడు కూడా అనుసంధానం అయి ఉంటుంది కాబట్టి సో డెఫినెట్గా వాళ్ళ ఇదిలోనే జరుగుతుంది కాబట్టి అది స్టేట్ కోఆపరేషనా లేకపోతే కేంద్ర సహకారమా లేకపోతే ప్రతి అప్డేట్ కూడా కేంద్రానికి అయితే చేరవేస్తుంది, అది చూస్తుంది. దీనికి సంబంధించి భారతీయ జనతా పార్టీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిలే చేసింది అనేటువంటి ఒక మాట అయితే ఎన్నికల ప్రచారంలో కూడా చెప్పారు కదా. సో చూద్దాం దీనికి సంబంధించి. అలాగే జరుగుతున్నటువంటి దాడులకు సంబంధించి ఇంకా ఎవరెవరు టార్గెట్ కాబోతున్నారంటే అలర్ట్ అవుతారా లేకపోతే ముందుగానే కోర్టులకు వెళ్ళి యాంటిసిపేటరీ బెయిల్స్ తీసుకునేటువంటి ఛాన్సెస్ ఉన్నాయంటారా? వరుసగా ఇంకా ఒక్కొక్కళ్ళు కూడా బయటికి రావాలి, డెఫినెట్గా చేసినటువంటి అరాచకాలు పాల్పడినటువంటి దురాగతాలకి డెఫినెట్గా మూల్యం చెల్లించుకోవాలనేటువంటి కొన్ని వ్యాఖ్యలు అయితే టీడీపీ నుంచి వినిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇంకా ఎవరెవరు లిస్టులో ఉన్నారని అంటారు లేకపోతే ఎవరెవరు ఉండేటువంటి ఛాన్సెస్ ఉన్నాయని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. సార్ 1 మినిట్ ఈ ప్రశ్నకి సమాధానం చెప్పే ముందు ఆనంద్ సాగర్ ఒక చిన్న ప్రశ్న అండి, దాన్ని ఒక ½ మినిట్ లో ఫినిష్ చేసి మీ ప్రశ్నకి సమాధానం ప్లీజ్ త్వరగా సమయం 1 మినిట్. పట్టిసీమ అనే దాన్ని కట్టి గోదావరి నీళ్ళని కృష్ణాలో వేసి ఆ గోదావరి జలాలని రాయలసీమకి తీసుకెళ్ళా అని చెప్పి మా తెలుగుదేశం పార్టీ తీసుకెళ్ళిందన్న. ఇది ఎట్లా సాధ్యమో నాకు అర్థం కావట్లేదన్న. పట్టిసీమ అనేది పోలవరం ప్రాజెక్ట్ కుడికాల మీద కట్టారు. పోలవరం ప్రాజెక్ట్ కి సంబంధించిన కుడికాలు మొత్తం రాజశేఖర రెడ్డి గారి హయాంలో దాని మీద ఆంధ్రీనివా నుంచి మాల్యాల దగ్గర నుంచి పంపులు ఎత్తుకొని వచ్చి 4 పంపులు పెట్టారు. 4 పంపులు పెట్టి నీళ్లు ఎత్తిపోసి 1600 కోట్ల రూపాయలు 1800 కోట్ల రూపాయలు ఖర్చు అని చెప్పారు. దాంట్లో ఎంత అవినీతి జరిగిందో కాగ్ క్లియర్ గా చెప్పింది మీకు. సిఏజీ కాగ్ అనేది క్లియర్ గా ఇచ్చింది. కాకపోతే నాకు ఇప్పటికీ అర్థం కాని విషయం అంటే, ఓకే పోలవరం ప్రాజెక్టు సెక్షన్ ఏదైతే పట్టిసీమ సెక్షన్ పట్టిసీమ నుంచి నీళ్లు వెళ్ళి ప్రకాశం బ్యారేజీకి పైన పడతాయి. ప్రకాశం బ్యారేజీకి పైపక్క పులిచింతలు ఉంటుంది, దానికన్నా ముందు నాగార్జున సాగర్ ఉంటుంది, దానిపైన శ్రీశైలం ఉంటుంది. శ్రీశైలం నుంచి రాయలసీమకు వాటర్ వెళ్తాయి. మరి ప్రకాశం బ్యారేజ్ లో ఉన్న గోదావరి నీళ్లు శ్రీశైలం కెట్టపోయినాయి అన్న. నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు ఆనంద్ సార్. ప్రకాశం బ్యారేజ్ లో ఉన్న గోదావరి నీళ్లు శ్రీశైలం కెట్టపోయాయి. చేపలు కదా ఎగువకి వెళ్తున్నట్టుగా గోదావరి నీళ్లు కృష్ణా నదిలో ఎగువకు పోతాయి. ఎట్లా? ప్లీజ్ చర్చిద్దాం ప్లీజ్, సమయాభావం ప్లీజ్, సబ్జెక్ట్ మీద మాట్లాడండి ప్లీజ్. కేసులు అని చెప్పాను ప్లీజ్. ఇప్పుడు ఒక రాజకీయ పార్టీగా మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇలాంటి కేసులు అనేది సర్వసాధారణం. వాటికి మేము వెరసేది లేదు. మేము చట్టపరంగా కోర్టుకు వెళ్తాం, బెయిల్ తెచ్చుకుంటాం, లేకపోతే ఇంకోటి చేస్తాం. లిస్ట్ లో ఎవరున్నారు అంటే శేఖర్ రెడ్డి అని నేను కూడా ఉండొచ్చు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలంగా వాయిస్ వినిపిస్తాను. శేఖర్ రెడ్డి అనే అతను వాయిస్ వినిపిస్తున్నాడు. ఇతను నాకు గొంతు నొక్కే ప్రయత్నం కూడా కేసులు పెట్టొచ్చేది 4 ఏళ్ళు. కేసు కాదేది కేసులకు అనర్హం అండి. అధికార పార్టీ కేసు పెట్టాలి అనుకుంటే అరిచే వాళ్ళని అరెస్ట్ చేస్తారా లేకపోతే అరాచకాలకు పాల్పడిన వాళ్ళని అరెస్ట్ చేస్తారంటారా? భావ ప్రకటన స్వేచ్ఛ వెలువరించిన వాళ్ళు కూడా అరెస్ట్ చేస్తారా? అట్లా కూడా ఉంటుందా? శేఖర్ రెడ్డి గారు మీరు 5 ఏళ్లలో మీరు చాలా చూడబోతున్నారు సార్. ఇలాంటి చర్చా కార్యక్రమాలు ఎన్నో చూడబోతున్నాం సార్.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున గడిచిన 5 ఏళ్లలో మంచిగా గళం వినిపించిన సాక్ష్యాలు లేని కేసులు చూస్తామా, లేకపోతే గతంలో ఉన్న వాటికి జరిగినటువంటి అరాచకాలకి సాక్ష్యాలు ఇదిగో అనేటువంటి విచారణ ఉంటుందంటారా? ఎలా చూడాలి అది? చెప్తున్నాను సార్. కార్మూరు వెంకటరెడ్డి అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మీడియాలో బాగా బలంగా గలం వినిపిస్తారు నా మిత్రుడు కార్మూరు వెంకటరెడ్డి. కార్మూరు వెంకటరెడ్డి మీద వీళ్ళు అధికారం వచ్చిన తర్వాత మొట్టమొదటి కేసు కార్మూరు వెంకటరెడ్డి మీద పెట్టారండి. కార్మూరు వెంకటరెడ్డి మీద పెట్టిన కేసు ఏంటో తెలుసా సార్? మరి చండాలమైన కేసు సార్ ఇది. ఎంత దరిద్రమైన కేసు అంటే వైజాగ్ ఏదైతే పోర్ట్ లో డ్రగ్స్ దొరికాయి కదండి, దాంట్లో వాళ్ళకి వీళ్ళకి సంబంధాలు ఉన్నాయని చెప్పేసి రాజకీయంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున స్టాండ్ వినిపిస్తే దానికి కేసు పెట్టారు సార్. దానికి కేసు పెట్టారండి. సో ఇలాంటివి చాలా చూడబోతున్నాం సార్ ఈ 5 ఏళ్లలో. ఎలాంటి ఆధారాలు లేకుండా నిరాధారంగా వ్యక్తుల్ని భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళు చేతగా ఏదైతే ఆగస్టు 15న తల్లికి వందనం అనే పథకం వస్తుందంట. ఆనంద్ సార్ అన్న మీకు ఎప్పుడు తెలిసిందన్న? కొంచెం త్వరగా కంక్లూడ్ చేయాలి మీరు, మనం అనలిస్ట్ తో కూడా మాట్లాడాలి ప్లీజ్. తీసుకొచ్చిందే మీరు పథకాలకు మంగళం పాడటం కోసం. మీరు చెప్పిన 9,70,000 కోట్ల అప్పు లేదు, అది వాల్యూమ్ 5/6 లో చూపించాలి కాబట్టి మెయిన్ బడ్జెట్ పెడితే ప్రజలు మిమ్మల్ని చీత్కరించుకుంటారు కాబట్టి 14 లక్షల కోట్ల నుంచి 9,70,000 కోట్లు తెచ్చారు. అది కాస్త 7 లక్షల కోట్లకి అయిపోద్ది వాల్యూమ్ 5/6 లో చూపిస్తే. అప్పుడు ప్రజలు మిమ్మల్ని ఏమయ్యా 7 లక్షల కోట్ల అప్పు ఎక్కరా, 14 లక్షల కోట్ల అప్పు ఎక్కరా, ఇట్లా ప్రజలను మోసం చేస్తారా అని చెప్పి మిమ్మల్ని నిలదీస్తారు. కాబట్టి ఈ పథకాల మీద మీరు ఏం ఖర్చు పెడుతున్నామని బడ్జెట్ లో చూపించాలి. చూపించే పరిస్థితి మీకు లేదు కాబట్టి మీరు రోటాన్ అవుట్ అకౌంట్ బడ్జెట్ తెచ్చారు. ఎక్కడైనా దేశంలో కాదు ప్రపంచంలో ప్రజాస్వామ్యం ఉన్న చోట ఎక్కడైనా బడ్జెట్ లేని రాష్ట్రాన్ని చూసారా ఆనంద్ సార్ అన్న? ఆంధ్ర రాష్ట్రం ఒక్కటే బడ్జెట్ లేని రాష్ట్రం. ఈరోజు మీరు విజనరీ, మీరు రాష్ట్రాన్ని గాలిలో పెడుతున్నారంటే ప్రజలు నమ్ముతారా? ఖచ్చితంగా మాట్లాడతామన్నా. మీ పథకాలు వీటి గురించి మాట్లాడడం. ఓకే రైట్, మాట్లాడదాం దీనికి సంబంధించి. ఎస్, మనం అనలిస్ట్ తో కూడా ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎస్ నరసింహరావు గారు, సో అది ఇరు పార్టీలు చెప్తున్నటువంటి మాట. అంటే మీరు చేశారు కాబట్టి మేము చేస్తున్నాం అనేటువంటి మాట సంగతి పక్కన పెడితే చట్టం తరపున అయితే తాను చేసుకుపోతుంది అనేటువంటి ఒక మాట. సో రాజకీయాలకి చట్టపరంగా అంటే రాజకీయ కక్షలకి లేకపోతే రాజకీయ క్రీడకి ఒక చట్టాన్ని ఒక ప్లాట్ఫామ్గా చేసుకొని రాబోయే రోజుల్లో కూడా మీరు చాలా చూడబోతున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. నరసింహరావు గారు, నిజంగా ఆ కోణంలోనే చూడాలంటారా మొత్తాన్ని? ఇప్పుడు శేఖర్ రెడ్డి గారు ఒక ప్రస్తావన చేశారు సార్, పోలవరంలో ఇంత అవినీతి జరిగిందని కాగు చెప్పింది అని చెప్పేసి. నిజంగానే కాగు చెప్పింది, ఆధారాలు ఉన్నట్లయితే పోలవరానికి సంబంధించినటువంటి 2019 నుంచి 24 వరకు అసలు వైఎస్ఆర్సీపీ చంద్రబాబు నాయుడు మీద ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోలేదు. అంటే ఈ స్కిల్ కేసు లేకపోతే ఇంకో కేసో వ్యక్తిగత కేసులు పెట్టకుండా ప్రభుత్వానికి సంబంధించినటువంటిది ప్రభుత్వ అధికారుల మీద లేకపోతే కేంద్ర ప్రభుత్వం మీద నిధుల మీద దీనికి సంబంధించినటువంటిది జరగాలి కదా. ఇవి ఆధారాలు ఉన్న కేసులు కదా, ఇవి నిలబడతాయి కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు మీద కేసు పెట్టారు, ఏమైంది? బెయిల్ వచ్చింది, బయటకు వచ్చింది. మరి అధికారం మారిన తర్వాత ఏమైంది? ఆ కేసు ఎడిపోయింది. కాబట్టి రాజకీయ పరంగా వైఎస్ఆర్సీపీ కానీ తెలుగుదేశం పార్టీలు కానీ పార్టీల మధ్య జరుగుతున్నటువంటి గొడవలు, అల్లర్లు, కేసులు, వాదోపవాదాలు, ఈ ప్రతీకార చర్యలు ఏవి కూడా ఏ సభలో కూడా ఏ చట్టంలో కూడా నిలబడదు. నేనేమంటున్నా అంటే అసలు వీటి మీద కంటే చర్చ జరగాల్సింది పొలిటికల్ కరప్షన్ మీద జరగాలి. ఆ పొలిటికల్ కరప్షన్ మీద ఎవరు చర్యలు తీసుకున్నారు? జగన్ సంబంధించినటువంటిది మనం 1000 కోట్ల అవినీతి అంటారు. ఆ 1000 కోట్ల అవినీతిలో 2014 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు ఏం చేశాడు? ఎందుకు చర్యలు తీసుకోలేదు? మాట్లాడటం, వాళ్ళతో మాట్లాడుకోవటం, సయోధ్య చేసుకోవటం, ఆ కేసులకు సంబంధించినటువంటి ఇంత సుదీర్ఘకాలం ఎందుకు పడుతుంది? అంటే వాళ్ళ యొక్క ఆలోచన విధానం కేవలం అంటే విధానాలకు సంబంధించినటువంటిది కాకుండా పరస్పరమైనటువంటి వ్యక్తిగతమైనటువంటి పార్టీల మధ్య ఉన్నటువంటి గొడవలుగానే కనపడుతున్నాయి. ఇప్పుడే మన ఆనంద్ సాయి గారు ఏమన్నారు, ఆగస్టు 15 నుంచి మేము తల్లికి వందనం అది ఇస్తా ఉన్నారు. తర్వాత ఉచిత బస్సు ఎక్కితే ఉచిత విద్యుత్ అంటున్నారు. మనం 1956 సంవత్సరంలో మద్రాసు నుంచి ఆంధ్రప్రదేశ్, ఇటు నైజాం నుంచి తెలంగాణ విడిపోయి ఉమ్మడి రాష్ట్రం అయిందండి. సుమారుగా 60 సంవత్సరాలు కలిసి ఉన్నాం. ఈ 60 సంవత్సరాలు ఎప్పుడైనా బస్సు ఎక్కితే ప్రయాణికుడు ఉచితంగా ప్రయాణం చేశాడా? ఎందుకు ఇవ్వాలి అసలు ప్రయాణికులకు? అంటే మనం బస్సు ఎక్కిన వాళ్లకు దాన్ని ఎన్నికల మేనిఫెస్టోలో ఎందుకు పెట్టాలి? ఒకవైపు ఏమో మనం ఆర్థికంగా లోటు అంటున్నాము, పేద రాష్ట్రాలు అంటున్నాము, 70,000 కోట్లు 80 లక్షల కోట్లు మనం చెప్తున్నప్పుడు ఈ సంక్షేమ పథకాలు ఎందుకు ఇవ్వాలి? మితిమీరినవి నిజంగా ఇవ్వాలి. ఎవరికి ఇవ్వాలి? వితంతువులకు ఇవ్వాలి, వృద్ధాప్య పింఛన్లు ఇవ్వాలి, ఇంకేదైనా అవసరం అయితే ఎస్సీ ఎస్టీ
సంబంధించినటువంటి సబ్ ప్లాన్ లో ఉండేటువంటి వాళ్ళకు విద్య, వైద్యం, ఆరోగ్యం, హాస్పిటల్ వీటి మీద ఖర్చులు పెట్టాలి. కానీ విచితంగా ఇంటి కూర్చొని డబ్బులు ఇస్తాం అనేటువంటి ఆలోచన ఎంతవరకు సబబు ఎవరికైనా కూడా. ఇప్పుడు 164 సీట్లు వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు చాలా విఘ్నతతో తన సుదీర్ఘమైనటువంటి రాజకీయ అనుభవం అంతా కూడా రంగరించి ప్రజలను కన్విన్స్ చేయాలి. జగన్ హామీలు లేకపోతే అధికారంలోకి వచ్చే పరిస్థితులు ఉంటాయా నరసింహరావు గారు? హామీలు అనేవి లేకపోతే అధికారంలోకి వచ్చే పరిస్థితులు ప్రెసెంట్ ఉన్నటువంటి పాలిటిక్స్ లో ఉంటాయా? సార్ మీ వాయిస్ వినపడలేదు. అంటే కఠినమైనటువంటి నిర్ణయాలు, సంపద సృష్టించాలంటే ఏం చేయాలంటే కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలి, ప్రజలకు కన్విన్స్ చేయాలి. మనం ఇవ్వలేము ఇప్పుడు సంక్షేమ పథకాలు, ఏవో ఇంపార్టెంట్ వర్క్ ఇస్తాను మిగిలినవన్నీ రద్దు చేస్తాను, ఒక 5 సంవత్సరాల పాటు మనం చాలా కష్టంగా ఉంటేనే క్రమశిక్షణ, ఆర్థిక క్రమశిక్షణ ఫాలో అవుతేనే మనం సంపద సృష్టించి మన రాష్ట్రం నారా లోకేష్ చెప్పినటువంటి మాట ఏంటంటే నిర్ణయం తీసుకోగలగాలి. దీనికి నారా లోకేష్ చెప్పినటువంటి మాట ఏంటంటే ఇండస్ట్రీస్ కానీ లేకపోతే కొన్ని కార్పొరేట్ కంపెనీస్ని కానీ మేము రెడ్ కార్పెట్ పరిచి ఆహ్వానిస్తాము, వారి పెట్టుబడులు ఇక్కడ సంపద సృష్టి ఆ విధంగా చేస్తాం కాబట్టి అన్నీ కూడా సాధ్యమవుతాయి, మేము చేసి చూపిస్తాం, ఒక విజన్ ఉంది మా నాయకుళ్ళు అనేటువంటి మాట అయితే చెప్తున్నారు. ఇప్పుడు అలావి కానివి అంటే మళ్ళీ 5 ఏళ్ళు కూడా గతంలో ఉన్నట్టుగానే రాబోయే 5 ఏళ్ళు కూడా ఉంటాయంటారా? నేనండి నరసింహరావు గారు చెప్పండి. రాబోయే 5 ఏళ్ళు కూడా మీరు అన్నట్లుగా అలవిగాని హామీలు ఇచ్చారనేటువంటి మాట అయితే చెప్తున్నారు. సో ఆర్థికంగా కూడా రాబోయే 5 ఏళ్ళు కూడా గతంలో లాగానే సంక్లిష్టంగా ఉండేటువంటి పరిస్థితులు ఉంటాయా? ఖచ్చితంగా ఉంటుందండి. అంటే ఇవాళ నిన్న మనం చూసామండి, 1వ తారీఖు నాడు ఉద్యోగస్తులకు జీతాలు ఇచ్చారు. చాలా కాలం తర్వాత వాళ్ళ కళ్ళల్లో ఆనందం కనపడింది సార్. అదే ఆనందం 2 నెలలు ఇచ్చారు, వాళ్ళ కళ్ళల్లో ఆనందం ఉంది. ఇది శాశ్వతంగా ఉండాలి. కేవలం ఎన్నికల్లో అధికారంలోకి వచ్చినటువంటి 1-2 నెలలు చేయటం కాదండి. ఇది శాశ్వతంగా ఉండాలంటే ఏం చేయాలి? ఆర్థిక క్రమశిక్షణ అనేటువంటిది ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. ఫాలో అయితేనే వినండి. నరసింహరావు గారు ప్లీజ్, ఆనంద్ సాగర్ గారు ప్లీజ్ మనం కంక్లూడ్ చేయాలి, సమయభావం ప్లీజ్. రైట్. థ్యాంక్ యూ నరసింహరావు గారు, శేఖర్ రెడ్డి గారు, ఆనంద్ సాగర్ గారు బిగ్ టాక్ స్పెషల్ డిబేట్లో పార్టిసిపేట్ చేసినందుకు. మొత్తం మీద కక్ష సాధింపు చర్యలు అయితే ఆంధ్రప్రదేశ్లో లేవు. రాబోయే రోజుల్లో కావచ్చు, ఇతరత్ర కావచ్చు, ఏదైనా ఇంకా ఎక్కువ మంది ఉంటారు, నేను కూడా ఉండేటువంటి అవకాశం ఉందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి శేఖర్ రెడ్డి గారు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. శేఖర్ రెడ్డి గారైనా లేకపోతే ఇంకా చాలామంది ఉంటారనే విషయం పక్కన పెడితే మాత్రం గతంలో చేసినటువంటి పాల్పడ్డటువంటి అరాచకాలకు కావచ్చు, దురాగతాలకు కావచ్చు, వీటన్నిటికీ సంబంధించి భవిష్యత్తులో సమాధానం ఉండబోతోంది. నిజంగా గతంలో ఎవరైతే తప్పు చేశారో వాళ్ళందరూ కూడా చట్టబద్ధంగా శిక్షింపబడతారని అయితే టీడీపీ చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. బట్ ఆంధ్రప్రదేశ్లో మాత్రం మొత్తం మీద కూడా రాజకీయ క్రీడ స్టార్ట్ అయిపోయింది. రాబోయే 5 ఏళ్ళు కూడా మరింత రసవత్తరంగా ఉండబోతోంది. పొలిటికల్ ఫైట్ అనేటువంటి మాట అయితే వినిపిస్తుంది. ఇది వాళ్ళ బిగ్ టాక్. కీప్ వాచింగ్ స్వతంత్ర.